హాయ్ హలో వెల్కమ్ టు ద సర్కాజం ఛానల్. ఈరోజు నామినేషన్స్లో మనం ఓవరాల్ రివ్యూ చెప్పుకుందాం. అంటే ఎవరెవరిని ఎందుకు ఎట్లా నామినేట్ ఒక్కొక్కళ్ళ దానికంటే ఓవరాల్ రివ్యూ చెప్పుకుందాం. పృథ్వీకి ఎక్కువ అంటే షార్ట్ టెంపర్ అని చెప్పేసి చేసిళ్ళు. మనకంటే ఆయన సీత ఆయన ఇంకా వాళ్ళందరూ షార్ట్ టెంపర్ అని చెప్తే నా ఎమోషన్ నేను ఇట్లనే ఆడతా గేమ్ అని చెప్పేసి అని అంటాడు. ఇంకా ప్రేరణ అని చేసి చాలామంది సేమ్ సంచాలక విషయంలో నబీల్ అయినా మన వాళ్ళు విష్ణు వాళ్ళు యష్మికి అయితే చాలా పడినాయి. ఇక అందరు చేసి మ్యాక్స్ అంటే ఎక్కువ దానికే 4-5 దాకా నామినేషన్స్ పడ్డాయి. కొంచెం సోనియా చెప్తుంది అసలు రూడ్గా ఉన్నామని చెప్పేసి, మళ్ళీ తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉంటే అయిపోవని ఈమె ఎమోషనల్ గురించి ఈమె చెప్తుంది. అసలు జోక్ అనిపించింది నాకైతే అది. తర్వాత ఇంకా చెప్పుకునే అంత పెద్ద పెద్ద పాయింట్స్, పెద్ద పెద్ద గొడవలు ఏం కాలే. అందుకే అసలు ఎపిసోడ్లు కూడా 1 అవర్లో చూపెట్టిళ్ళు. ఈ 1 అవర్లో కూడా అంతకుముందు వేరే డిస్కషన్స్ చూపెట్టిళ్ళు. ఇంకా మళ్ళీ తర్వాత ఎక్కువ నైనిక కూడా నామినేషన్స్ అయినాయి. సో అందరూ లాస్ట్కి అయితే నైనిక, సీత, పృథ్వీ, తర్వాత అభయ్ అండ్ నిఖిల్ క్లీన్ చీఫ్స్ కదా. సో మీ ఇద్దర్లలో ఎవరో ఒకరు సేవ్ అవ్వాలి, ఎవరో ఒకరు నామినేషన్లో ఉండాలి అని అంటే వాళ్ళలో అభయ్ అంటే నామినేషన్స్లో లేడు కదా. అంటే చీఫ్ అయింది ఫస్ట్ టైమే కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనే నామినేషన్లో ఉంటాను, అభయ్ నామినేషన్లో ఉంటాడు, నిఖిల్ని సేవ్ చేస్తాడు.